న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసినాయన్న విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు సెన్సస్ చేస్తున్నారు, జనాభా లెక్కలు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో 2025లో తప్పకుండా దాంట్లో కులగణన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకేం చెప్పింది? ఎన్నికలలో ఏం హామీ ఇచ్చిండ్రు? 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు. ఇక్కడ ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎట్లా చేయాలనో? 42% ఉట్టిగానే హామీ ఇచ్చేస్తారా? అంటే ప్రజలకు ఏది పడుతుంది చెప్పి తర్వాత సంగతి తర్వాత చూడాలనుకున్నారా? మీరు 42% ఇవ్వాలని చెప్పినప్పుడే మీకు తెలుసు. ఏం తెలుసు మీకు? మీకు ముందట కర్ణాటక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, బీహార్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. దాని తర్వాత మీకు తెలుసు మొట్టమొదట డెడికేటెడ్ కమిషన్ వేయాలని తెలుసు. మహారాష్ట్రలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినరు. ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది? 42% మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు పోతామన్నారు. మీరు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది. వేయలేదు మీరు. మేము గుర్తు చేసినాం. తెలంగాణ జాగృతి నుండి జనవరి 26, 2024లో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ గుర్తు చేసినాం. మీరు ఇస్తామన్నారు, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి, మీరు ఇస్తామన్నారు, ప్రక్రియ ప్రారంభించండి అని. కానీ చేయలేదు. చేయకుండా మనందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు? లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున ఇది నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ. ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది. ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు? కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే. 42% ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బీసీలు 42% కన్నా ఎక్కువనే ఉంటారు, అవునా కదా? ఎక్కువనే ఉంటాం. మరి 42% అని చెప్పిన పోనీ చెప్పినంతనన్నా మీరు అమలు చేయండి. లేదంటే లెక్క తేలిన తర్వాత మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టంగానే సావిత్రిబాయి పూలే జయంతి అఫీషియల్గా చేయాలని రాత్రి పూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట, అవునా కాదా? ఇది డెఫినెట్గా మన విజయమే. నేను చెప్తా ఉన్నా, కదులుతున్నాయి జంగు పట్టిన ప్రభుత్వం రథచక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా రానున్నాయి. మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. మనం ఇట్లనే ఉద్యమించాలి. ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు, అంతే తప్పితే మామూలుగా రాదు. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా.